नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। ओम श्री भवानी शंकर सांब सदाशिवस्वामी देवताये नमः। మనం మొట్టమొదటి చదివేటటువంటి నామాలండి. ఓం స్థిరః స్థాణుః ప్రవుర్భీమః పర్వరో వరదో వరః. స్థిరః స్థిరముగా ఉండేటటువంటి వాడు, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉండేటటువంటి వాడు, ఆది అనంతము లేనటువంటి వాడు స్థిరుడు. ఆయన ఎప్పటికీ కూడా స్థిరముగా ఉండేటటువంటి వాడు. అలాగే స్థాణుః ఎల్లకాలమునందు ఉండేటటువంటి వాడు, ప్రళయకాలమునందు కూడా ఉండేటటువంటి వాడు. అంటే సమస్తము కూడా లయమైపోయినా కూడా ఆయన మాత్రము సాక్షిభూతంగా ఉండి అదంతా కూడా చూస్తూ ఆ ప్రళయకాలంలో కూడా ఉండేటటువంటి వాడు. ప్రభువు సమస్తమునకు అధిపతి ఆయనే. అంటే ఈ విశ్వమునికంతటికి ఉన్నటువంటి ప్రాణికోటికి, జీవకోటి అంతటికీ కూడా, అంటే చరాచర జీవకోటి ఇది. అంటే మనమందరం కూడా చరములు, అంటే మనందరం కూడా కదులుతూ ఉండేటటువంటి వాళ్ళం. అచరములు అంటే కొండలు, గుట్టలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చలనము లేనటువంటివి, వాటన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ ఈశ్వరుడు. భీమః భీమః అంటే భీమ అనేటటువంటి దానికి భయమును కలిగించేటటువంటి వాడు అనేటటువంటి అర్థం. కాబట్టి ఆ ప్రళయకాలంలో మళ్ళీ రుద్రుడిగా ఆయన అంతటినీ కూడా ఆయనలోకి తీసేసుకోవాలి. కాబట్టి ఆ ప్రళయకాలంలో అలాగందరికీ కూడా భయాన్ని కలిగిస్తూ సర్వాన్ని కూడా తనలోకి ఇముడ్చుకునేటటువంటి వాడు, సర్వాన్ని కూడా తనలో లయం చేసుకునేటటువంటి వాడు. ప్రవరః ఇంకా శ్రేష్టత్వంలో ఆయన్ని మించినటువంటి వాడు ఎవడు లేరు. అన్నిటిలో కూడా సర్వశ్రేష్ఠుడు. ఎందుకంటే వేదాంగములు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినటువంటివే. అలాగే సమస్త ధర్మములకు అన్నిటికీ కూడా ఆయనే ఆలవాలం. కాబట్టి ఆయన సర్వశ్రేష్ఠుడు. వరదః ఆయన ఏదైనా కూడా వరాన్ని ఇవ్వగలడు. సుఖాలని కానీ, సంపదలను కానీ, సంతానాన్ని కానీ, ఏది కావాలనుకుంటే దాన్ని అంతా కూడా ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి వరదః. సర్వాత్మ అందరిలోనూ ఉండేటటువంటి, సమస్త జీవకోటిలో ఉండేటటువంటి ఆత్మ ఆయనే. పశుపక్షాదుల్లో కానీ, మనుషుల్లో కానీ అన్నిట్లో ఉండేటటువంటి ఆత్మ ఆయనే. సర్వములో ఉండేటటువంటి ఆత్మ తానే అయి ఉండేటటువంటి వాడు సర్వాత్మ. సర్వవిఖ్యాతః అలాగే సర్వులలో ఉంటూ అందరిలోకి కూడా ప్రసిద్ధులైనటువంటి వాడు. చివరికి ఎవరైనా కూడా ఆయన్ని ఆశ్రయించవలసిందే. ఎంతటి గొప్పవాడైనా కూడా చివరికి ఆయన పాదాలని ఆశ్రయించవలసిందే. కాబట్టి అందరిలోకి విఖ్యాతిని పొందినటువంటి వాడు, అందరిలోకి ప్రసిద్ధము చెందినటువంటి వాడు అయినటువంటి ఆ పరమాత్మ. అలాగే సర్వః సమస్తము తానే అయినటువంటి వాడు. ఆయన చెప్తే ఇంకా ఆయన వినా వేరైనటువంటిది ఏది కూడా లేదు, సృష్టిలో ఏది కూడా లేదు. ఎందుకంటే అన్నీ కూడా ఆయనలో లయమైపోయినటువంటివి. కాబట్టి ఆయన కానటువంటిది, ఆయన లేనటువంటి పదార్థం అనేటటువంటిది ఏది ఉండదు. అన్నీ కూడా ఆయనలోనే లయమైపోతాయి. సర్వకరః సమస్తమైనటువంటి బ్రహ్మాండాలని కూడా సృష్టించేటటువంటి వాడు. అంటే ఒక భూలోకమే కాదు, ఒక దేవలోకమే కాదు, గంధర్వలోకమే కాదు, ఇలా ఎన్ని లోకాలైతే ఉన్నాయో, ఊర్ధ్వలోకం కానీ, అధోలోకం కానీ, ఇవన్నిటిని కూడా సృష్టించేటటువంటి వాడు ఆయనే. కాబట్టి సర్వకరః సమస్త జగత్తులను చేసేటటువంటి వాడు, సర్వమైనటువంటి పనులను కూడా చేసేటటువంటి వాడు ఆయనే. కాబట్టి సమస్త జగత్తులను కూడా సృష్టించేటటువంటి వాడు. భవః అంటే భవుడు అంటే మంగళరూపుడు. శివుడికే అనేకమైనటువంటి నామాలు, శివుడు, భవుడు, ఇవన్నీ కూడా శివ, భవ, శర్వ, ఇవన్నీ కూడా శివునికి ఉన్నటువంటి అష్టమూర్తులు అంటారు. అంటే 8 పేర్లతో ఆయన ఉంటాడు, 8 పేర్లతో ఆయన్ని మనం కొలుస్తామని చెప్పి. అటువంటి దానిలో భవః అంటే ఆ మంగళకరమైనటువంటి రూపములో ఉన్నటువంటి వాడు భవుడు. జటి జడలను ధరించేటటువంటి వాడు. అంటే శివుడు ఒక్కడే జటాధారి. ఆయన ఒక్కడికే ఆ కేశపాశాలు అనేటటువంటి చాలా పొడవుగా ఉండేటటువంటి వాడు. ఆ జటలలోంచే, ఆ జటలలోనే దాన్ని అంతా కూడా ముడివేసి ఆ గంగా నదిని ఆపాడు. గంగా నది యొక్క ఉధృతిని ఆపినటువంటి వాడు ఆ జటలతో. కాబట్టి ఆ జటలను కలిగినటువంటి వాడు. చర్మాన్ని ధరించినటువంటి వాడు. ఆయన ధరించేటటువంటిది పట్టు పీతాంబరాలు కాదు,
మనకి విష్ణువు అయితే కనుక పీతాంబరాన్ని ధరిస్తాడు, కానీ ఈయన మాత్రం వ్యాఘ్ర చర్మాన్ని ధరిస్తాడు. అంటే పులి యొక్క చర్మాన్ని ధరించేటటువంటి వాడు కాబట్టి చర్మి. శిఖండి, శిఖలను ధరించినటువంటి వాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి పొడవైనటువంటి కేశపాశాలు ఏవైతే ఉన్నాయో ఈ కేశపాశాలన్నింటినీ కూడా ముడిగా పైన ఒక శిఖలాగా పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ శిఖలోకి గంగాదేవి వచ్చింది. ఎందుకంటే గంగాదేవిని ఆ భగీరథుడు ప్రార్థించి భూమి మీదకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ దేవనది అయినటువంటి గంగానది అంది, నా వేగాన్ని తట్టుకునేటటువంటి ఏమీ లేవు, నా వేగాన్ని ఎవరు కూడా తట్టుకోలేరు. కాబట్టి ఎందుకంటే భగీరథుడు, అందుకే భగీరథ ప్రయత్నం అని చెప్తారు. భగీరథుడిది రామాయణంలో విశేషంగా వాల్మీకి మహర్షి వర్ణిస్తారు, చాలా బాగుంటుంది అది. ఎందుకంటే ఆ నదిని తీసుకురావటానికి ఆయన చాలా ప్రయాసలు పడతాడు. ఒకదాని తర్వాత ఒకటి ఆయనకి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. ఎలాగలో ఆ మెప్పించి ఆ గంగా నదిని సరే భూమి మీదకి తీసుకువెళ్ళు అని చెప్పి అన్న తర్వాత గంగా నది భూమి మీదకి వచ్చేటప్పుడు ఆవిడేముంటుందంటే, నా వేగాన్ని ఎవరు తట్టుకోలేరు, నేను కనుక భూమి మీద ఇలా వచ్చేసానంటే నా ధాటికి భూమే పగిలిపోతుంది, బద్దలైపోతుంది. కాబట్టి నేను వేగాన్ని తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, నా వేగాన్ని తట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పుడు చూడవయ్యా, అప్పుడు నేను వస్తానని చెప్పి మళ్ళీ చెప్తుంది. మళ్ళీ ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పటికే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. మళ్ళీ చివరికి ఈ అడ్డంకిని అధిగమించడానికి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటే చెప్తాడు, కారణం చెప్తాడు. ఇలా దేవనది గంగని నేను తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్లేది కూడా నా కోసం కాదు, నా పూర్వీకులందరూ కూడా అక్కడ పడిపోయి ఉన్నారు, అస్థికల్లాగా వాళ్ళందరూ కూడా బూడిద కుప్పల్లాగా అయ్యారు. ఆ గంగా నది ప్రవహిస్తే తప్పితే వాళ్ళెవరికి కూడా వాళ్ళ ఆత్మలు శాంతించవు, వాళ్ళందరికీ ఊర్ధ్వగతులు లేవు, వాళ్ళకి లేకపోతే కనుక వాళ్ళ వంశంలో పుట్టినటువంటి మాకు లేవు. కాబట్టి మేమందరం కూడా ఇలాగా ఇదైపోయాం. కాబట్టి దయచేసి ఆ గంగానది ఇక్కడికి రావాలి. ఆ గంగానది ఇలా రావాలంటే ఆవిడ ఇటువంటి కండిషన్ పెట్టింది. ఇప్పుడు ఆ గంగానది కిందకి రావట్లేదు, ఆవిడ వేగాన్ని తట్టుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తోంది. కాబట్టి ఆ గంగానది కిందకి రావాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే నీకు వరం ఇస్తున్నాను, ఆ గంగానది రమను, ఆ గంగానదిని నా జటాజూటంలో బంధిస్తాను అని చెప్పి అన్నాడు. అన్నటువంటి వాడు తన యొక్క కేశపాశాలని ఆయన ఒక జూటంలాగా దాన్ని శిఖలాగా మలిచిన తర్వాత గంగానదిని అక్కడికి పడిన తర్వాత, అందుకే అక్కడ నుంచి గంగాదేవి భూమి నుండి గంగ అక్కడి నుంచి శిరస్సు ఆయన యొక్క శిరస్సు మీద పడి ఆ శిరస్సు నుంచి ఒక ధార మాత్రమే మనకు వస్తుంది. ఇప్పుడు వచ్చేటటువంటి గంగానది అందులోంచి ఒక ధారని వదిలేడు, ఆ ధార మాత్రమే, ఒక చిన్న ధార మనకు వస్తుంది. కాబట్టి జడలను ధరించినటువంటి శిఖండి, శిఖలను ధరించినటువంటి వాడు. అలాగే ఈ శిఖలను ధరించినటువంటి వాడు అంటే ఈయన ధరించాడు, ఆ కృష్ణ భగవానుడు కూడా ధరించాడు. కృష్ణ భగవానుడు ఒక శిఖను ధరించి దానిలో నెమలి పింఛాన్ని పెట్టుకుంటాడు, అంటే ఇద్దరికీ అన్వయిస్తుంది. కాబట్టి ఆయనకి ఆ పింఛాన్ని ధరించినటువంటి వాడు ఆయనకి వర్తిస్తుంది. అలాగే పరమేశ్వరుడు కూడా జటాజూటాన్ని బంధించి ఆ గంగాదేవిని భరించాడు కాబట్టి ఆయనకి వర్తిస్తుంది. సర్వాంగ, సర్వమైనటువంటి సమస్తమైనటువంటి అంగములు కలిగినటువంటి వాడు, అంటే సర్వాభరణ భూషితుడు, సమస్త అంగములు కలిగినటువంటి వాడు. సర్వభావన, మనం ఏ భావన చేసినా కూడా ఆ భావనలో ఉండేటటువంటి వాడు. ఈశ్వరుడు ఎందున్నాడు అందులేడు అనేటటువంటిది ఏమీ లేదు, ఎందులో అయినా ఉంటాడు. కాబట్టి అంటే ఎందులో అయినా ఉంటాడు అంటే చూడండి ఎన్ని రకాల మరి ప్రాణులుగా ఆయన అవతరించాడు. వరాహంగా వచ్చాడు, మత్స్య రూపంలో వచ్చాడు, అలాగే నృసింహ రూపంలో వచ్చాడు, వామనుడుగా వచ్చాడు. అలాగే అంటే ఆయన ఈ రూపంలోనే ఉన్నాడు అని చెప్పడానికి సాధ్యపడదు. ఇవే కాకుండా అనేక రూపాలని ధరించాడు ఆయన. ఆయనకి ఏది ఎప్పుడు అవసరమో ఆ రూపాలను ధరించాడు. ఇవి మనం కేవలం దశావతారాలని చెప్పుకునేటటువంటి కొన్ని మాత్రమే. ఇవి కాకుండా అనేక రకమైనటువంటి వేలాది లక్షలాది రూపాలని ధరించినటువంటి వాడు. స్త్రీమూర్తి తానే అయ్యాడు, పురుషుడు తానే అయ్యాడు, అన్నీ కూడా ఆయనే అయ్యాడు. అలాగే నపుంసకుడు తానే అయ్యాడు. కాబట్టి సమస్తమైనటువంటి భావనలు కూడా ఏ భావన చేసినా కూడా మనం ఆ భావనలో ఆ రూపంలో మనకు కనిపించేటటువంటి వాడు. మన యొక్క భావనే భగవంతుడు, అంతే. మనం ఎలా భావిస్తే అలా ఉండేటటువంటి వాడే భగవంతుడు. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి రూపం ఏం లేదు. కాబట్టి సర్వభావన, సమస్తమైనటువంటి భావనలకి తానే రూపమైనటువంటి వాడు. హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభువు ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియత శాశ్వతో ధ్రువ. హరహ, సమస్తాన్ని కూడా హరించేటటువంటి వాడు, అంటే లయకారకుడు. అంటే సమయం అయిపోయినప్పుడు ఒక్కో యుగం అంతం అవ్వాలి, ఏ యుగానికి ఆ యుగం అంతం అయిపోవాలి. ఆ యుగం అంతమైతేనే మరొక యుగం అనేటటువంటిది మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆయన త్రేతాయుగంలో వచ్చినప్పుడు, రాముడిగా వచ్చినప్పుడు ఆయనకి
ప్రత్యేకించి బ్రహ్మాది దేవతలందరూ కూడా చివరిలో వచ్చారు. స్వామి, ఇప్పటికే మీరు 11,000 సంవత్సరాలు దాటిపోయింది, వైకుంఠం వదిలేసి ఇంకా మీరు మళ్ళీ తిరిగి వచ్చేయాలి, సమయం అయిపోతుంది, అందువల్ల త్వరగా వచ్చేయండి అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మగారే ఆయన దగ్గరికి వచ్చి చెప్తాడు. ఒకసారి గుర్తు చేస్తాడంటే ఈయనకి తెలియదని కాదు, ఈయన ఇక్కడికి భూలోకంలో ఉండిపోయాడు, అందుకని వైకుంఠానికి వచ్చామని. అదే సమయంలో లక్ష్మణుడు అనుకోకుండా వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళటం, అందుకే ముందుగా లక్ష్మణుని ఆయన్ని దేశ బహిష్కారం, ఎందుకంటే ఆయన ఏకాంతంలో ఉన్నప్పుడు ఎవరు రాకూడదు, అందుకని బలవంతంగా అంటే ఇవన్నీ కూడా అంటే ఒక మిష ఏదో ఒకటి జరగాలి కాబట్టి జరుగుతాయి, అందుకని ఆయన వెళ్ళిపోవడం చివరికి. అందుకనే ఈయన కూడా ఒక తేదీని ఒక ముహూర్తాన్ని నిశ్చయించుకొని ఆయన కూడా బయలుదేరి ఆ నదిలోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు సమస్త అయోధ్యావాసులు వెళ్ళిపోయారు. దాంతో త్రేతాయుగం అయిపోయింది. అంటే రాముడితోటి త్రేతాయుగం అయిపోయింది. ఇంకా లవకుశల కథ అనేటటువంటిది కేవలం అదేంటంటే ఒక కొద్ది రోజులు కొన్ని విషయాలు మాత్రమే దానిలో చెప్పారు, కానీ ఇక ఆ వంశంలో ఇక ఆ తర్వాత అంటూ ఏమీ లేదు. ఇంకా రాముడి ముందర చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళవన్నీ చెప్పారు. రాముడి తర్వాత ఇంకేమీ లేదు. లవకుశులు కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు, ఇవన్నీ కూడా వేరే వేరే పురాణాల్లో చెప్పారు, కానీ త్రేతాయుగం అనేటువంటిది అంతటితో సమాప్తి. అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆ మహాభారత యుద్ధం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన నిర్యాణం అయిపోయిన తర్వాత కలి ప్రవేశం, ఇంకా కలి వచ్చేసింది, కలియుగం అంటే అంతం అయిపోవాలి. ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ నిర్యాణం అయిపోయిందో ఆ ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే ఈ పాండవులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు, సమస్తం నాశనం అయిపోయింది, కేవలం కొద్ది సృష్టి మాత్రమే మిగిలింది, కలికి ప్రవేశం జరిగింది, కొత్త యుగం ప్రారంభమైపోయింది. కాబట్టి యుగాంతంలో సమస్తాన్ని కూడా హరించేటటువంటి వాడు. అలాగే మన యొక్క పాపాలను కూడా హరిస్తాడు, సమస్తాన్ని కూడా హరిస్తాడు. దేనిది ఎందుకంటే ఒకటి అనేది వెళ్ళిపోతేనే కొత్తది అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ రకంగా హరించేటటువంటి వాడు. హరిణాక్ష అంటే లేడీ కన్నుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. ఆయన యొక్క కన్నుల్ని వర్ణిస్తున్నారు. లేడీ యొక్క కన్నులు కలిగినటువంటి వాడు. సర్వభూత హరహ, సమస్త ప్రాణకోటిని ఇంకేది మిగలదు. లయము అంటే మొత్తం వెళ్ళిపోతుంది, నీళ్లతో సహా మొత్తం నీళ్లు, పర్వతాలు, సముద్రాలు మొత్తం వెళ్ళిపోతుంది. మళ్ళీ అంతా కూడా మళ్ళీ కొత్తగా సృష్టింపబడుతుంది అంతా కూడా. అందుకే అప్పుడు ఉన్నటువంటిది భారతదేశం ఏదైతే ఉందో, అంటే మనకి పురాణాల్లో చెప్పినటువంటి భారతదేశం, రామాయణంలో కానీ వాటిలో చెప్పినటువంటి భారతదేశం ఏంటంటే అది అఖండ భారతదేశం. అంటే ఇప్పుడున్నవన్నీ కూడా ఈ చైనా కానీ మిగిలిన మన దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు అంతా కూడా ఒకటే. అది మొత్తం అఖండ భారతదేశం ఒకటే. అంటే దానిలో ఉన్నవే ఇవన్నీ పార్ట్ల కింద ఉన్నటువంటివి. దానికి ఉన్నటువంటి రాజులే అనేక మంది రాజులు వాటిలో పరిపాలించారు, కానీ భారతదేశం కాకుండా ఉన్నటువంటిది ఏమీ లేదు అనేది మన పురాణాలు చెప్పేటటువంటి మాట. సమస్తం కూడా ఒక్కటే, అదే అఖండ భారతదేశం. ఈ విశ్వం అంతా కూడా, భూమి అంతా కూడా పరిపాలించారు రాముడు కానీ, సూర్యవంశపు రాజులు కానీ, వీళ్ళందరూ కూడా. అందుకే దానికి సాక్ష్యం ఏంటంటే అమెరికా అనేది కనుక్కున్నారు, అలాగే మిగిలిన దేశాలన్నీ కూడా కనుక్కోబడినటువంటి దేశాలు. మన దేశానికే ఆ సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ ఎప్పటి నుంచి ఉన్నాయి అనేటువంటిది ఎవరు కూడా చెప్పలేనటువంటిది. ఎప్పటి నుంచో ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాలు అనేటువంటివి వస్తుంది. అందుకే ఇప్పటికీ విదేశాల్లో కూడా చాలా చోట్ల ఎక్కడో మన దేవతల యొక్క విగ్రహాలు లభ్యమవుతున్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే అంతా కూడా ఒకప్పుడు ఈ రాజులు పరిపాలించినటువంటిది. కాబట్టి అక్కడ కూడా ఆ విగ్రహాలని తర్వాత కాలంలో ఇవన్నీ కూడా లయమైనప్పుడు అవన్నీ కూడా కప్పబడిపోయినటువంటివన్నీ కూడా ఇప్పుడు బయటపడి ఒక్కో దేశంలో దొరుకుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అఖండమైనటువంటి భారతదేశం, దాన్నంతా కూడా సమస్తాన్ని కూడా ఈయన హరించేటటువంటి వాడు. ప్రభువు మళ్ళీ అధిపతి. ప్రవృత్తి, మన యొక్క ప్రవృత్తి కూడా ఆయనే అయినటువంటి వాడు. అంటే మన యొక్క జీవన విధానం అంటే ఇప్పుడు మనిషి యొక్క జీవన విధానం వేరు, ఒక పశువు యొక్క జీవన విధానం వేరు, పక్షి యొక్క జీవన విధానం వేరు, దానికి జీవన విధానం అనేటటువంటిది వేరు. అన్నిటికీ జీవన విధానాలు ఒక రకంగా ఉండవు, దేని జీవన విధానం ఒకటి. అలా కనుక సృజింపబడకపోయినా మనకి మనుగడ అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు మనం ఏదైతే మనకి ఆహారంగా కావాలో, ఏదైతే మనకి పానీయంగా కావాలో వాటిని మాత్రమే మనం స్వీకరిస్తాం, దానివల్లనే మనం బతుకుతాం. ఒక ఏదో ఉంటుంది, అది మురుగునీళ్ళని తీసుకుంటుంది, కానీ అదే మురుగునీటిని మనం కనుక తాగితే మనం బతికి ఉండలేం. గట్టిగా 4 సార్లు తాగితేనే మనం అయిపోతాం. కాబట్టి ఒక జీవన విధానం అనేటటువంటి దాన్ని ప్రతి దానికి కూడా కల్పించినటువంటి వాడు.
కాబట్టి జీవన విధానం అనేటటువంటిది తానే అయినటువంటి వాడు, ఆ పరమాత్మే అయినటువంటి వాడు. దానికేమి కాదు, మనకు అవుతుంది. మరి మనకే ఎందుకు అవుతుంది? అదే సృష్టి రహస్యం. దానికి కాదు, ఏమీ కాదు. ఒక పురుగు ఉంటుంది, ఒక పశువు ఉంటుంది, అది ఎక్కడైనా నీళ్లు తాగేస్తుంది. ఆ నీళ్లు తాగటం వల్ల దానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ మనమైతే కనుక మనం బతకలేము. ఓ పంది ఉంటుంది, అనేకమైనటువంటి మలినాలు తింటుంది. కానీ అదే మలినాలని మనం తినలేము, తిని మనం జీర్ణించుకోలేము, మనం బతకలేము. కాబట్టి దానికి ఒక జీవన విధానాన్ని ఏర్పరుస్తాడు. పచ్చి మాంసాన్ని తింటాయి. మనం ఆ పచ్చి మాంసాన్ని మామూలుగా మాంసం తినేవాళ్ళు కూడా తినరు. కాబట్టి దేని జీవన విధానం దానికి అంటే ఒక ప్రాణిని సృజిస్తే కనుక దానికి కావాల్సినటువంటి సృజిస్తాడు. దీనికి ఆహారం ఏంటి, దీనికి పానీయం ఏంటి. కొన్నిటికి పానీయాలే లేవు. ఒంటి లాంటి జంతువులు ఉన్నాయి, అవి నీటిని దాక్కుండా చాలా కాలం ఉండగలవు. అంటే మళ్ళీ అది ఉండేటటువంటి ప్రాంతాన్ని బట్టి దాని జీవన విధానాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అదే మనం అయితే ఉండలేము. కాబట్టి దేని జీవన విధానాన్ని ఇది ఆ రకంగా సమస్త జీవన విధానానికి ఆయనే కారణం. అలాగే నియతః, నియమాల యొక్క రూపం కూడా తానే అయినటువంటి వాడు. అంటే మనకి కొన్ని నియమాలు, ఎవరికి వారికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల యొక్క రూపం ఏదైతే ఉందో ఆయనే. ఎందుకంటే ఈ నియమాలన్నీ దేనిలో మనకి చెప్పబడ్డాయి? మనం ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అనేటటువంటి విషయాలన్నీ కూడా మన పురాణాల్లోనో లేదంటే మన పెద్దలు చెప్పినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. పెద్దలు మనకి చెప్పినటువంటి పురాణాల్లో నుంచి చెప్పినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ వేదవేదాంగాల్లో ఉన్నటువంటివి. కాబట్టి ఈ నియమం యొక్క రూపం కూడా తానే అయినటువంటి, ఆ వేదం ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆ నియమం అనేటటువంటిది ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటిదే. శాశ్వత, ఎప్పటికీ ఉండేటటువంటి వాడు. అలాగే ధ్రువుడు అంటే నిశ్చయమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నా కూడా ఈ నక్షత్రాలు కూడా కొన్ని, అంటే నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశకములే. అవన్నీ కూడా సూర్యుడు ఎలా అయితే, సూర్యుడికి వేటి యొక్క వెలుగు అక్కర్లేదు. మళ్ళీ చంద్రుడు మాత్రం సూర్యుడి నుంచి వెలుగు గ్రహించి ఆ వెలుగుతోటే చంద్రుడు అనేటటువంటి వాడు ఆయన మనకు అలా కనిపిస్తున్నాడు. కానీ సూర్యుడు స్వయం ప్రకాశకుడు, ఆయనకి ఏమి వెలుగు అక్కర్లేదు, ఆయన స్వయం ప్రకాశకుడు. అలాగే నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశకములే. కానీ అవి సూర్యుని కంటే, సూర్యమండలం కంటే చాలా ఇంకా కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. అయితే దానికి కూడా ఒక కాల పరిమితి ఉంది. అవి కూడా కొన్నాళ్ళ తర్వాత వెళ్ళిపోతాయి. అంటే సమస్తం కూడా హరింపబడుతుంది. ఈ నక్షత్రాలు కూడా కొన్నాళ్ళ తర్వాత ఉండవంటారు. కానీ ధ్రువ నక్షత్రం ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉండేటటువంటిది. ఎందుకంటే ధ్రువుడు అనేటటువంటి ఒక పిల్లవానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రదానం అది. దానివల్ల ఏంటంటే ఆయన శాశ్వతంగా ఉంటాడు ఎప్పటికీ. కాబట్టి ఆ ధ్రువ నక్షత్రం అనేటటువంటిది ఎప్పటికీ శాశ్వతమైనటువంటి, ఉన్న నక్షత్రాలన్నిటిలో కూడా అత్యంత కాంతివంతమైనటువంటిది. కాబట్టి ఆ ధ్రువ నక్షత్రంలాగా శాశ్వతమైనటువంటి వాడు పరమాత్మ. శ్మశానవాసి భగవాన్ కచరో గోచరోర్ధన, అభివాజ్యో మహాకర్మ తపస్వి భూతభావన. శ్మశానవాసి, శ్మశానమునందు నివసించేటటువంటి వాడు. శివుడు శ్మశానంలో నివసించడం ఏంటి? ఆయన హాయి కైలాసం ఉంది, చక్కగా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు దేవుళ్ళల్లో ఒక్క పిల్లలు ఉన్నటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక్కడే. బ్రహ్మగారికి కానీ మిగిలినటువంటి వాళ్ళకి కూడా పిల్లలు లేరు, ఏమి వాళ్ళకి అంటే వాళ్ళ ఇంకేమి చెప్పలేదు. ఈయన ఒక్కడిదే శివ కుటుంబం అని చెప్తారు. ఎందుకంటే చక్కగా విఘ్నేశ్వరుడు, అలాగే కుమారస్వామి, అలాగే పోనీ మన అయ్యప్ప, ఇంతమంది పిల్లలు ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఉండి ఆ శ్మశానములో ఎందుకుంటాడు? శ్మశానవాసి అంటే మనకి ఈ ముగ్గురు త్రిమూర్తులు అని మళ్ళీ దేవుళ్ళని మనం అనుకుంటే కనుక, ఒక ఆయన సృష్టికర్త, ఒక ఆయన స్థితికర్త, ఒక ఆయన లయకర్త. అంటే ఒక ఆయనేమో క్రియేటర్, ఒక ఆయనేమో అడ్మినిస్ట్రేటర్, ఒక ఆయనేమో డెస్ట్రాయర్. ఆ డెస్ట్రాయర్ అనేటటువంటిది ఆ పరమేశ్వరుడు. అంటే లయకర్త ఆయన. మనం లయమైపోయేటటువంటిది ఆయనలోనే అని. అందుకనే ఈ వెళ్ళిపోయినప్పుడు శివోహం వెళ్ళిపోయామని. కాబట్టి ఆ లయం ఏదైతే ఉందో ఆ లయకి కారకుడు ఆయన. కాబట్టి మన ప్రాణోత్క్రమణ జరిగిన తర్వాత మనం ఆయన దగ్గరికి చేరుతాం. కాబట్టి ఆయన శ్మశాన వాపి. ఎక్కడైతే మన దేహం అనేటటువంటిది చివరికి వెళ్ళి డెస్టినేషన్ లాస్ట్ డెస్టినేషన్ అదే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఏ రూపంలో అయితే మనం వచ్చాం, ఏ దేహంతో అయితే మనం వచ్చాం, ఆ దేహం అనేటువంటిది పూర్తిగా పోయేది ఆ శ్మశానంలోనే. లయం ఆయన చేసుకుంటున్నాడు. కాబట్టి శ్మశానవాసి అక్కడ ఉండి పూర్తిగా దాన్ని నిర్మూలించేటటువంటి వాడు. కాబట్టి అటువంటి మహానుభావుడు శ్మశానవాసి. భగవాన్ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు. అంటే 6 గుణములతో
ఇవ్వగలిగినటువంటివన్నీ మనకిచ్చేటటువంటి వాడు. ఆయనకి గుణములు ఉన్నాయని కాదు, మనకి ఐశ్వర్యాల్ని, మనకి సంపదలు కావాలా, సౌఖ్యము కావాలా, సంతానం కావాలా, దేన్ని కావాలో ఆ ఐశ్వర్యాలన్నింటినీ కూడా, షడ్గుణ ఐశ్వర్యాలని కూడా ప్రసాదించగలిగినటువంటి వాడు. ఖచరహ, ఆకాశమునందు సంచరించేటటువంటి వాడు. అంటే ఆయన అంటే భూలోకంలో ఉండడు కదా, ఆయన ఊర్ధ్వలోకాల్లో ఉండేటటువంటి వాడు పరమాత్మ ఎప్పుడు కూడా. కాబట్టి ఆకాశమునందు అంటే ఏమీ లేనటువంటి శూన్యమునందు ఆయన సంచరించేటటువంటి వాడు, ఆ శూన్యమునందు ఉన్నటువంటి వాడు, అధోలోకముల యందు ఉన్నటువంటి వాడు. అగోచర, గోచరము కానటువంటి వాడు, కంటికి కనిపించడు. కేవలం జ్ఞాన దృష్టితో మాత్రమే ఆ భగవంతుడిని తీసి చూడగలం, కానీ మామూలుగా ఈ నేత్రములతోటి ఆయన్ని చూడలేం. కాబట్టి అగోచరుడు ఆయన. అలాగే అర్ధన, సమస్తాన్ని కూడా తనలోకి తీసేసుకునేటటువంటి వాడు. సమస్త ప్రాణుల్ని కానీ, సమస్తమైనటువంటి విశ్వాన్ని కానీ, సమస్తమైనటువంటి బ్రహ్మాండాలని కూడా తీసుకునేటటువంటి వాడు. అభివాద్య, సమస్తముల చేత, అందరి చేత గౌరవింపబడేటటువంటి వాడు, అందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడు. ఆ నమస్కారముల చేత మనకి సంస్కారాన్ని కలగజేసేటటువంటి వాడు. ఎప్పుడైతే మనం ఎవరికైనా నమస్కారం చేస్తున్నామంటే అది మన యొక్క సంస్కారమే. మన సంస్కారం ఉంటేనే మనం ఎవరికైనా నమస్కారం చేస్తాం. సంస్కారం లేదు అంటే కనుక నమస్కారం అనేటటువంటిది రాదు. కాబట్టి ఒకళ్ళకి నమస్కారం చేస్తున్నామంటే కనుక మనలో ఆ సంస్కారం పరిధి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ నమస్కారం అనేటటువంటిది చేయగలుగుతాం. అంటే నమస్కారం చేయటం కూడా ఎలా చేయాలి? 2 చేతులు జోడించి అవతల వాడికి నమస్కరించాలి. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తున్నావు అంటే నువ్వు నాకంటే చాలా ఉన్నతుడివి, నువ్వు నాకంటే చాలా గొప్పవాడివి అనేటటువంటి భావనతో చేసేటటువంటిదే నమస్కారం. అంతేగాని ఇలా ఒక చేతితో చేసుకునేవి ఇవన్నీ కూడా నమస్కారాలు కాదు. 2 చేతులు జోడించి భగవంతుడికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? దేవుడికి 2 చేతులతో నమస్కారం చేసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి మనసులో ఆయన్ని తలుచుకుని నమస్కారం చేసుకుంటున్నాం. అంటే ఎదురుకుండా ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉన్నటువంటిది నువ్వేనే, ఆ రూపంలో నిన్ను మేము ధ్యానించుకుంటున్నాం అని చెప్పి ఒక్కసారి మన మనస్సుని, బుద్ధిని అన్నిటినీ కూడా కేంద్రీకృతం చేసి ఈ 2 చేతులను జోడించి నువ్వు నాకంటే చాలా గొప్పవాడివి, నీ ముందర నేను చాలా అల్పుడిని అనేటటువంటి భావంతో చేసేటువంటిది నమస్కారం. ఆ నమస్కారం అనేటటువంటిది మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి నమస్కారాన్ని పొందడానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన అభివాద్య. మహాకర్మా, గొప్పదైన కర్మానుభవం తానే అయినటువంటి వాడు. కర్మానుభవం అంటే మనం అనేకమైనటువంటి కర్మల్ని చేస్తుంటాం. ఈ కర్మల్ని చేయటం వల్ల మనకి అంటే కొన్నిటి వల్ల సౌఖ్యము, కొన్నిటి వల్ల దుఃఖము, కానీ ప్రతి దాని వల్ల కూడా ఒక అనుభవం అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఆ సమస్తమైనటువంటి కర్మల యొక్క అనుభవానికి కారకుడు ఆయనే. అంటే మన యొక్క సుఖానికి కానీ, మన యొక్క దుఃఖానికి కానీ, దేనికైనా కూడా కారకుడు ఆయనే. అంటే ఆయన అంటే మన మనస్సు ఎటువంటి భావన పొందితే ఆ రకంగా మనం దాన్ని అనుభవిస్తాం, దాని యొక్క అనుభవంలోకి తెచ్చుకుంటాం. ఆ అనుభవం అనేటటువంటిది ఒకళ్ళకు ఉన్నట్టు ఒకళ్ళకు ఉండదు. ఒకళ్ళకి కష్టం, ఇంకోళ్ళకి సుఖం, ఇంకోళ్ళకి సుఖం, ఇంకోళ్ళకి కష్టం. అంటే మన యొక్క భావన, మన యొక్క అనుభవం ఆ రకంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ అనుభవాలన్నింటినీ కలుగజేసేటువంటి వాడు అంటే మనసుకి అధిష్టాన దేవత ఎవరు అంటే ఆయనే. మన మనస్సంతా కూడా అసలు అధిష్టాన దేవత ఆయనే. కానీ ఆయన నుంచి విడివడి అప్పుడప్పుడు మన మనస్సు ఎరిగి మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తుంటాం. కానీ మన మనస్సును కనుక మనం సరైనటువంటి నిశ్చలంగా ఉంచుకుంటే కనుక మళ్ళీ చివరికి దానిలోకి అప్పుడు ఆయన నిలబడతాడు. ఆయన నిలబడాలంటే మనం మనస్సును నిశ్చలంగా చేసుకోవాలి. ఏది సంచరించేటప్పుడు, ఇది వ్యాకులంగా ఉన్నప్పుడు ఆయన ఉండడం. కాబట్టి ఎప్పుడైతే మన మనస్సును నిశ్చలంగా చేసుకుంటామో అప్పుడు ఆయన ఉంటాడు. కాబట్టి ఆ కర్మానుభవం ఏదైతే ఉందో అంతా కూడా సమస్తం కూడా ఆయనే అయినటువంటి వాడు. తపస్వి, నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన. అంటే ఆయన ఎవరి గురించి తపస్సు చేయాలి? ఆయన ఎవరి గురించి తపస్సు చేయకల్లా. కానీ వ్యర్థమైనటువంటిది ఏది చేయడు. ఆయన ఎప్పుడూ కూడా నిరంతరం కూడా ఒక ధ్యానంలోనే ఉండేటటువంటి వాడు. మనలాగా వ్యర్థమైనటువంటి ఆలోచనలు కానీ, వ్యర్థమైనటువంటి పనులు కానీ ఇవన్నీ చేయనటువంటి మహానుభావుడు. కాబట్టి తపస్వి ఆయన. ఎప్పుడూ కూడా ఆ తపస్సులోనే ఉండేటటువంటి వాడు. భూత భావన, అలాగే ప్రాణకోటిలో, సమస్త జీవకోటిలోనూ ఉండేటటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు తానే అయి ఉన్నటువంటి వాడు. ఉన్మత్తవేష ప్రచ్ఛన్న సర్వలోక ప్రజాపతి
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః ఉన్మత్తవేష ప్రచ్ఛన్న. దీనికి అర్థం పిచ్చివాని వేషంలో దాగి ఉన్నవాడు అని చెప్పి పుస్తకంలో ఉంది. ఓకే, అంటే ఉన్మత్తుడు అంటే ఏంటండి? వాడు ఎలా ప్రవర్తిస్తాడో వాడికి తెలియదు. అందుకే వాడిని ఉన్మత్తుడు, ఉన్మాది ఇటువంటి అంటారు. వాడి అంటే వాడు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది విపరీతంగా ఉంటుంది. పిచ్చివాడు అంటే ఏంటి? పిచ్చివాడు అంటే విపరీతంగా ప్రవర్తించేటటువంటి వాడు. వాడు ఏ రకంగా ప్రవర్తించేవాడైనా వాడిలో ఉన్నటువంటి ఆత్మ ఎవరు? ఆయనే, పరమాత్మే. కాబట్టి అటువంటి వారిలో కూడా, అంటే అటువంటి ఉన్మత్తుడిలో కూడా ఆత్మ తానే ఉన్నటువంటి వాడు. సమస్త ప్రాణులందు ఆత్మ తానే ఉంటాడు. అలాగే అటువంటి ఉన్మత్త వేష ప్రచ్ఛన్న, అటువంటి ఉన్మత్తుని యొక్క మనస్సులో కూడా దాగి ఉన్నటువంటి వాడు. సర్వలోక ప్రజాపతి, సమస్త ప్రాణకోటికి ఆయనే ఆధారం, ఆయనే ఆలంబన. అట్లా ఉంటూ సమస్త ప్రాణికోటిని కూడా పరిపాలించేటటువంటి వాడు. పరిపాలించడం అంటే రాజుగా పరిపాలించడం అంటే కేవలం ఏదో ఆర్డర్లు ఇవ్వటం అనే కాదు. రాజుగా పరిపాలించడం అంటే అసలు ఏమిటి? వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీరటం, అలాగే వాళ్ళకు వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ ఆయన తీర్చటం. ఆయన రాజు అంటే. అందుకే రాముడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళాడో అక్కడ ఉన్నటువంటి మునులు కానీ ఋషులందరూ వాళ్ళందరూ ఆయన ధనుర్బాణాలతో వెళ్ళాడు. ఆయన ధనుర్బాణాలతో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మునివేషంలో వెళ్ళమని చెప్పారు ఆయనకి. అంటే కేవలం జటాజూటాన్ని ధరించి, అంటే దానికి ఎటువంటి కేశానికి ఎటువంటి సంస్కారం చేసుకోకుండా, అంటే దానికి నూనె పెట్టి చక్కగా ఏదో బాదం ఆయిలో ఏదో రాసుకోకుండా మామూలుగా దాన్ని జడలు కట్టేలాగా, అంటే ఆ చూడంగానే ఆ రూపం అనేటువంటిది ఇంకోళ్ళు ఆకర్షించకూడదు, ఇంకోళ్ళ చేత ఆకర్షింపబడకూడదు. అలాగే ఎవరు కూడా అటువంటి రూపంలో ఉంటే కనుక ఎవరు రాజన్నా కూడా నమ్మరు. కాబట్టి ఈ దీక్షల్లో వీటిల్లో కూడా 40 రోజులు ఎందుకు అలాగా ఈ జుట్టు వీటిని పెంచుతూ ఉంటారు? గడ్డాన్ని పెంచుకోవటం, జుట్టును పెంచుకోవటం, ఎటువంటి తైల సంస్కారం లేకుండా ఉండటం, వీటికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకోళ్ళ వలన వీళ్ళు ఆకర్షింపబడకూడదు. వీళ్ళ రూపం చూస్తే కనుక ఏదో ఒక సన్యాసి అనేటటువంటి భావమే అవతల వాళ్ళకి కనాలిగా తప్పితే ఈయన ఏదో చాలా బాగున్నాడు ఇంకో రకమైనటువంటి భావన అంటే వీళ్ళకి ఉండకూడదు. అటువంటి భావన ఇంకోళ్ళకి కూడా కలగకూడదు. అంటే వీళ్ళ మీద అటువంటి భావన కూడా కలగకుండా ఉండటానికి ఆ నియమాలన్నీ ఏర్పరిచారు. అలాగే ఈ రాముడు కూడా ఇలాగే వెళ్ళమన్నారు. కానీ ఆయన ధనుర్బాణాలను ధరించి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన అందరినీ రక్షించడానికి. అక్కడ ఉన్నటువంటి మునులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కోరతారో, ఇక్కడ రాక్షసులు వీళ్ళందరూ కూడా మా యాగాల్ని వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారని చెప్పి కోరతారో, అప్పుడు తప్పకుండా నేను మీ అందరినీ కూడా రక్షకుడిగా ఉంటాను, నేను ఈ ప్రాంతంలోనే మీ దగ్గరే ఉంటాను, మీ దగ్గరే ఉండి ఏ రాక్షసుల వల్ల మీకు ఇబ్బందులు అయితే కలుగుతున్నాయో ఆ రాక్షసులందరినీ నేను సంహరిస్తాను, వాళ్ళను సంహరించడానికి మాత్రం నా ధనుర్బాణాన్ని పట్టుకుంటాను. అంతే. ఒకటి ఆయన రక్షించుకోవటం, అంటే మృగాల నుంచి కానీ వాటిని కానీ. రెండోది జనాలకి రక్షణ. ఎందుకంటే ఆయన ఎంత రాజు కాపోయినా, అంటే సింహాసనం మీద కూర్చోపోయినా ఆయన రాజే. కాబట్టి పరిపాలకుడు అంటే ఏంటంటే వాళ్ళందరికీ అండగా ఉండేటటువంటి వాడు పరిపాలకుడు. కానీ ఊరినే కుర్చీలో కూర్చొని ఆర్డర్లు వేసేటటువంటి వాడు పరిపాలకుడు కాదు. అలా సమస్త ప్రాణకోటికి కూడా పరిపాలకుడు. ఎవరికి ఏది కావాలో దాన్ని ఇచ్చేటటువంటి వాడు. మహారూప, భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన యొక్క విశ్వరూపం కనుక ఆయన ప్రదర్శించినప్పుడు సమస్త లోకాల్ని వ్యాపించినటువంటి ఉన్నవాడు కాబట్టి అలాగా గొప్పదైనటువంటి ఆకారం కలిగినటువంటి వాడు. మహాకాయుడు, భయంకరమైనటువంటి అంటే చాలా గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. వృషరూప, ధర్మస్వరూపుడు. ధర్మానికి నిలువెత్తు రూపం ఎవరంటే శ్రీరాముడు. అలాగే ఏ రూపంలో వచ్చినా సరే ఆయన ధర్మాన్ని ఆశ్రయించాడు కానీ అధర్మాన్ని ఆశ్రయించాడు. కృష్ణుడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా, వామనుడిగా వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా ధర్మంగానే ఆయన ఆ ధర్మాన్నే ఆచరించి చూపిస్తాడు తప్పితే అధర్మాన్ని ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉన్నాడు. వామనుడిగా వచ్చినప్పుడు కూడా 3వ పాదం ఎక్కడ పెట్టానంటే కనుక తల మీద పెట్టన్నాడు. తల మీద పెట్టి ఒక్క తొక్కు తొక్కితే కనుక అయిపోతాడు. కానీ ఆయన చంపటం ఆయన ఉద్దేశం కాదు. కేవలం ఆ బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తగ్గించాలి. బలిచక్రవర్తి తీసేసుకున్నటువంటి ఇంద్ర పదవి ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి ఇంద్రుడికి ఇప్పించాలి. అది మాత్రమే భగవంతుని యొక్క ఉద్దేశం. కానీ ఆయన్ని చంపడం అనేటటువంటిది ఆయన మీద ఎటువంటి ద్వేషం లేదు, కోపం లేదు. కాబట్టి 3వ పాదాన్ని పెట్టమన్నప్పుడు ఏమన్నాడు? 3వ పాదాన్ని పెట్టడానికి ఇంకా అక్కడ స్థలం లేదని తెలుసుకున్నాం. ఎందుకంటే నా 2 పాదాలతోనే ఈ విశ్వం అంతా కూడా కొలిచేటటువంటి గొప్పదనం నాకు ఉందని నీకు తెలిసింది. 3వ పాదం పెట్టడానికి స్థలం లేదని తెలుసుకున్నావు కాబట్టి నీ స్థలం ఇది కాదని నువ్వు తెలుసుకున్నావు.
వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏదైతే నువ్వు లాక్కున్నావో నాది నాది అని చెప్పి ఆ స్వర్గలోకాన్ని లాక్కున్నావు, అది వదిలేసి వెళ్ళిపో. ఇది నీది కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఇదంతా నాదే, నాకు కావాల్సింది అదే అని చెప్పి పంపించేశాడు. పంపించి మళ్ళీ ఆయనకి వరాన్ని ఇచ్చాడు, నువ్వు మళ్ళీ భవిష్యత్తులో ఇంద్ర పదవిని చేపడతావు అని చెప్పి ఆయనకి మళ్ళీ బలిచక్రవర్తికి అటువంటి వరాన్ని కూడా ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మస్వరూపుడు ఆయన, పుణ్య ధర్మస్వరూపుడు. అలాగే మహాయశాహ, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు. మహాత్మా సర్వభూతాత్మ విశ్వరూపో మహాహను లోకపాలోంతర్హితాత్మ ప్రసాదో నీలలోహిత. మహాత్మ, గొప్పదైనటువంటి ఆత్మ తానే ఉన్నటువంటి వాడు. గొప్పదైనటువంటి చిన్నదైనటువంటి ఆత్మ అనేటటువంటిది ఏమి లేదు. ఆత్మ అనేటటువంటిది ఎవరిలో ఉన్నటువంటిది ఆత్మే. కాబట్టి అటువంటి ఆత్మ అంతా కూడా తనే అయినటువంటి మహాత్ముడు, అంటే గొప్ప ఆత్మ. అన్ని ఆత్మలు ఒకే ఆత్మ అయినటువంటి మహాత్ముడు అది. అంతేగాని అది గొప్ప ఆత్మ అంటే ఆయనది చాలా గొప్ప ఆత్మ, మంది చాలా ఇదని కాదు. ఏ ఆత్మ అయినా ఒకటే. కానీ ఇవన్నీ చేరేటటువంటిది చివరికి ఆయనలోకి, ఈ ఆత్మలన్నీ కూడా చేరేది ఆయనలోకి. కాబట్టి ఆయన మహాత్ముడు. సర్వభూతాత్మ, అలాగే కేవలం మన యొక్క మానవుల యొక్కే కాదు, సర్వభూతముల యొక్క ఆత్మ కూడా ఆయనే. సర్వభూతకోటికి ఆత్మ రూపంలో ఉండేటటువంటిది ఆయనే. కాబట్టి ఆత్మరూపంలో వాటన్నిటిని కూడా ధరించినటువంటి వాడు. విశ్వరూప, విశ్వం యొక్క రూపం అంతా కూడా తానే అయినటువంటి వాడు. అంటే ఆయన కానటువంటిది, అంటే ఈ సంవత్సర చరాచర జీవకోటిలో ఆయన కానటువంటిది ఏదీ లేదు. చరము అచరము అన్నీ కూడా ఆయనే. కాబట్టి ఆయనే విశ్వం యొక్క రూపం అంతా కూడా ఆయనే. ఈ విశ్వం అంతా రూపం అంతా కూడా ఒకటి ఏమిటి అంటే ఆయనే. అందుకే మనకి ఆ తిరుపతిని కనుక దూరంగా చూస్తే కనుక వెంకటేశ్వర స్వామి మనం ఏ రూపంలో అయితే కొలుస్తామో ఆ రూపంలో మనకి ఆ తిరుపతి కొండలో దర్శనమిస్తాయి. మరి కొండకి ఆ రూపం ఎలా వచ్చింది అంటే అది మన యొక్క భావన కావచ్చు. మీరు అలా ఏదైనా సరే, మనం ఒక వృక్షాన్ని చూసినా, ఒక కొండని చూసినా, లేదంటే ఏదైనా ఒక పదార్థాన్ని చూసినా కూడా మనం ఏ రూపంతో, ఏ భావనతో అయితే మనం చూడగలుగుతాం ఆ భావనలో మనకి దర్శనమిస్తుంది. కొన్ని విశేషంగా అందరికీ కనిపించేలాగా తిరుపతి లాంటి కొన్ని మహాక్షేత్రాలు మనకి చూడంగానే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తల అలా ఉన్నట్టుగా నామాలు అన్నీ మనకు గోచరం అవుతాయి. కాబట్టి విశ్వం అంతా కూడా ఆయన రూపమే. మహాహను, గొప్పవైనటువంటి దవడలు కలిగినటువంటి వాడు. అంటే ఈ దవడల గురించి ఎందుకంటే మరి నృసింహ రూపంలో ఉంచినప్పుడు దాని నుంచే దంష్ట్రలు వస్తాయి. అంటే ఆ కూరలు అనేటటువంటి దానిలో వచ్చినటువంటివే. కాబట్టి అంటే మరి ఆ కూరల మీద ఇప్పుడు వరాహంగా భూమిని మొత్తాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఇంత పెద్ద అయినటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి భూమిని అంతా కూడా తన యొక్క దంష్ట్రల మీద తీసుకొచ్చాడు. ఇంత భూమిని మోసుకుంటూ ఆ కూరల మీద తీసుకురావాలంటే ఈ దవడలు ఎంత గట్టిగా ఉండాలి. ఒక చెరుకు తింటేనే వెంటనే ఊడిపోయేటటువంటి పళ్ళు కలిగినటువంటి మనకి మరి ఆయన ఒక భూమిని మొత్తం ఆయన దంష్ట్రల మీద మోసుకొచ్చాడంటే ఎంత గొప్ప హనువులు అయి ఉండాలి అవి. కాబట్టి ఆయన మహాహను, చాలా గొప్ప దవడలు కలిగినటువంటి వాడు. అంటే ఈ కూరలు దేని మీద ఆధారపడి ఉంటాయండి? ఈ దవడల మీదే ఆధారపడి ఉంటాయి. దవడలు గట్టిగా లేకపోతే కనుక కూరలు ఎక్కడ నిలబడతాయి? ఈ కూరల మీద తీసుకొచ్చాడు అంటే ఆ కూరలకు ఆధారమైనటువంటి ఆ దవడలు ఎంత గొప్పవో. కాబట్టి మహాహనుహు ఆయన. అంతర్హితాత్మ, అదృశ్యమైనటువంటి ఆత్మలు తానే అయినటువంటి వాడు. అంటే ఏ దేహాలని విడిచి ఆత్మలైతే వెళ్ళిపోతున్నాయో ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఆత్మలన్నీ ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ అదృశ్యమైనటువంటి ఆత్మలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి అదృశ్యమైనటువంటి ఆత్మలన్నీ కూడా పరమాత్మలోనే చేరిపోతున్నాయి. కాబట్టి అవన్నీ కూడా తానే అయి ఉన్నటువంటి వాడు. ప్రసాదం అంటే అనుగ్రహము. ఇక్కడ చక్కగా దీనికి చక్కగా ప్రసాద అంటే అనుగ్రహము. మనం తీసుకునేటటువంటి ప్రసాదం కూడా అనుగ్రహము, ఆ భావనతోనే తీసుకోవాలి. అది లడ్డు, పులిహార, చెక్క ముక్క, చక్కెర పొంగలి ఈ భావనతో కాకుండా ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహము, అది ఏదైనా కానివ్వండి అని తీసుకుంటే అది ప్రసాదం. అంతేగాని దానిలో రుచిని కానీ దానిలో ఉన్నటువంటి పదార్థాన్ని కానీ మనం చూడకూడదు. పదార్థం అనేటటువంటిది ఏముంది? ఆ పదార్థం అనేటువంటిది కాసేపు పెడితే ఇప్పుడు చక్కెర పొంగల్ ఉంది, చూడటానికి చాలా బాగుంటుంది. తిరుపతిలో ఉన్న చక్కెర పొంగల్ కూడా అదే మన్నాటికి అది ఎవరైనా తీసుకుంటాడా? ఊరికనే ఇచ్చినా తీసుకోడు, బతిమలా ఇచ్చినా తీసుకోడు. తిరుపతి లడ్డు ఎవడైనా తీసుకుంటాడా? నెల కూడా అది వారం రోజుల తర్వాత కూడా ఎవరు తీసుకోరు. కాబట్టి ప్రసాదం అనేటటువంటిది కేవలం ఆయన యొక్క అనుగ్రహం. అది ఏ పదార్థమైనా కావచ్చు, ఒక పండు కావచ్చు, ఫలం కావచ్చు,
ఒక అటుకులు కావచ్చు, ఏదైనా సరే ఆయన యొక్క అనుగ్రహం అని చెప్పి మాత్రమే దాన్ని స్వీకరించాలి. నీలలోహిత, అలాగే ఆయన నీలవర్ణము కలిగినటువంటి కంఠము కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఆయన గరళాన్ని మింగాడు కదా, ఆ గరళాన్ని మింగినప్పుడు అది పూర్తిగా మింగలేదు. ఎందుకంటే మరి ఆ విషం అనేటటువంటిది మళ్ళీ ఈ లోపలికి వెళ్ళకూడదు కదా. ఎందుకంటే ఇప్పుడు మానవ శరీరంలో మనకైనా లోపలికి వెళ్తే అవుతుంది, రక్తంలోకి వెళ్తే కనుక ఏదైనా రక్తంలో కలిసిపోతే కనుక ఏదైనా విషయం అయిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేశాడంటే ఆయన ఇక్కడ ఆపేశాడు, గొంతులో ఆపేశాడు అని. ఆ గొంతులో ఆపేయటం వల్ల అది ఆయన కంఠం నీలకంఠుడైపోయాడు, అంతా కూడా నీలంగా ప్రకాశిస్తూ ఉంది అని. అలాగే నీలమైనటువంటి కంఠం కలిగాడు, ఎరుపు వర్ణం కలిగినటువంటి జటలు కలిగినటువంటి వాడు. తైల సంస్కారం లేదు కాబట్టి అవి జటలు కాబట్టి అవన్నీ కూడా ఎర్రటి వర్ణంలోకి మారిపోయినాయి. నల్లటి కేశవాసములు కాకుండా ఆ రకంగా ఎర్రటి వర్ణంలోకి మారిపోయినటువంటి జటలు కలిగినటువంటి వాడు. పవిత్రం చ మహాంశ్చైవ నియమాశ్రిత సర్వకర్మ స్వయంభూత ఆదిరాది కరో నిధి. పవిత్రంచ, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అంటే దానిలో పరిశుద్ధమైనటువంటిది అంటే ఎటువంటి కల్మషము లేనటువంటిది. నీరు పరిశుద్ధం అంటే జీరో బ్యాక్టీరియా. దాన్ని ఏం చేస్తాం, ఆర్ఓ వాటర్ చేస్తే కనుక దానిలో బ్యాక్టీరియా ఏం ఉండదు. ఇంకా ఆ బ్యాక్టీరియా అంతా లేకుండా మనం ఆర్ఓ వాటర్ అని చెప్పి తాగుతున్నాం. అంటే అది పరిశుద్ధమైనటువంటిది, దానిలో ఎటువంటి మాలిన్యములు లేవు. అదే మనం పంపులో నీళ్ళు ఇంకోటి అయితే కనుక దానిలో కొన్ని మాలిన్యాలు బ్యాక్టీరియాలు ఏవో ఉంటున్నాయి దానిలో. కాబట్టి దాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఏంటంటే మనమంతా కూడా అపవిత్రులం. ఎందుకంటే మనకి ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు కానీ, మనకు ఉన్నటువంటి కొన్ని చెడు లక్షణాలు కానీ, వీటన్నిటి వల్ల మనకి ఆ పవిత్రత అనేటువంటిది మనకి లేదు. కానీ ఆయన పవిత్రుడు, ఎందుకంటే ఆయనకి ఎటువంటి దురాలోచనలు లేవు, ఎటువంటి గుణాలు లేవు, ఎటువంటి దోషములు లేవు. కాబట్టి పవిత్రమైనటువంటి వాడు, పరిశుద్ధమైనటువంటి వాడు. మహాన్, చాలా గొప్పవాడు. అలాగే నియమాల్ని ఆశ్రయించేటటువంటి వాడు. ఆ నియమాలే ఆయన యొక్క స్వరూపం. ఎందుకంటే సమస్తమైనటువంటి నియమాలు ఆయన నుంచి వచ్చినటువంటివే. ఆ నియమాలన్నిటికీ కూడా ఆశ్రయమైనటువంటి వాడు కాబట్టి ఆ నియమాలే తన యొక్క స్వరూపముగా కలిగినటువంటి వాడు. సర్వకర్మ అంటే నియమాశ్రిత, నియమం తానే ఉన్నటువంటి వాడు, నియమాశ్రిత, నియమాలని ఆశ్రయించినటువంటి వాడు. సర్వకర్మ, సమస్త కర్మములు తానే అయినటువంటి వాడు. శివుని ఆజ్ఞలు ఏందే చీమైనా కదలదు అంటారు. ఏది చేయాలన్నా కూడా భగవంతుని యొక్క ప్రేరణ, భగవంతుని యొక్క ఆజ్ఞ ఉండవలసినదే. అది కేవలం మాట రూపంలోనే కాదు, ఎప్పుడైతే మనం దాని గురించి మనం కొంచెం తీవ్రంగా ఆలోచిస్తామో తప్పకుండా అది నిజమనే, తప్పకుండా ఎవరికి వారికి అనుభవంలోకి వస్తుంది ఆవిడ. అది ఇప్పుడు మొన్న అనుకోకుండా పూరి వెళ్ళారు. పూరి వెళ్ళటానికి ఎటువంటి ప్రయత్నం లేదు, ఉన్నట్టుండే వచ్చారు. వాళ్ళు ఎవరో వచ్చారు, పూరి టికెట్ ఉన్నారు, తీసుకెళ్ళిపోయారు. అంటే ఒక్కోసారి మన ప్రయత్నం ఉండదు, మన ప్రయత్నం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి. అది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే అది ఈశ్వరాజ్ఞ. అది అంటే ఈశ్వరుడే వచ్చి ఆయన రూపంలో వచ్చో లేదంటే ఇంకో రూపంలో వచ్చి మనకి చేయక్కర్లా, ఇంకోళ్ళ రూపంలో అయినా అది జరుగుతుంది. అలా వెళ్ళినా కూడా కష్టపడి, ఒక్కోసారి మనం కష్టపడి చాలా ప్రయత్నం చేసి మనం అన్నీ చేసుకుని వెళ్ళినా కూడా మనకి దర్శనమే కాదు. కాబట్టి అంతా కూడా ఆయన యొక్క లీల, ఆయన యొక్క ఇదే. కానీ అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంత చేసినా కూడా మనకు అవ్వనప్పుడు మనకు అర్థమవుతుంది ఇదేదో మనం చేయకూడని పని, మనం చేయకూడని అటెంప్ట్ మనం ఏదో చేసాము, అందువల్లే మన వల్ల కావట్లేదు అని. అదే మనకి చేయించాలనుకోండి. టికెట్ లేదు సార్ నాకు, నేను ఒక్కదాన్ని పెద్దదాన్ని కదా, నన్ను ఒక్కదాన్ని పంపించమంటే ఆయన కుదరదు అంటే కుదరదు, కావాలంటే మా ఇంటికి రామ్మా భోజనం పెట్టి పంపిస్తానంటాడు, కానీ పంపించనంటాడు సార్. చివరికి ఇంకొక ఆయన వచ్చి ఆ అమ్మాయి ఒక్కతే కదా పంపించండి అని అన్నారు. పంపించండి, ఆమె పెద్దామే కదా, ఒక్కదాన్ని కదా పంపించండి అని నేను చెప్పి పాపాయితో అన్నారట. నీకు సంతోషంగా ఉందా అని అంటే బాగుందండి అని అంటే, నాకు కాదమ్మా సంతోషం, నువ్వు తీసుకెళ్ళి హుండీలో 500 వెయ్యి అని అన్నారు. 500 కాదు, 1000 రూపాయలు వేస్తాను సార్, మీరు పంపించడమే కావాలి. తిరుపతిలో అదే అంత ఇదిగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసేసారు, అసలు వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. కాబట్టి ఆ సమస్త కర్మలు మన చేత చేయించేటటువంటి వాడు ఆయనే. అలా అనుకుని మనం ఏంటంటే మనం చేసే ఏదో పనులకు కూడా ఎంత కూడా శివుడి ఆజ్ఞతోనే చేస్తున్నాం అని చెప్పి మనం ఏదో పనులు చేయటం అనేటువంటిది మన కుసంస్కారం అది. అంటే కాబట్టి ఏది చేసినా కూడా ఆయన ప్రేరణతోనే చేస్తాం. కాబట్టి అన్నీ కూడా కర్మలన్నిటికీ కూడా ఆయనే ఆయన వల్లనే మనం ఏదైనా కూడా చేయగలుగుతాం మనం.
కాబట్టి సర్వకర్మములు కూడా సమస్తము తానే అయినటువంటి వాడు. స్వయంభూత, స్వయంభూ, ఆయనంతటా ఆయన ప్రకటితమవుతాడు. ఆయనకి దేంతో కూడా పని లేదు. మనలాగా ఎటువంటి శరీరం అక్కర్లేదు, ఎటువంటి రూపం అక్కర్లేదు, ఎటువంటి సమాగమం అక్కర్లేదు. ఆయనంతటగా ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రకటితం అయ్యేటటువంటి వాడు. ఆదిహి, అన్నిటికంటే ముందర ఉన్నటువంటి వాడు. సృష్టి అంతటికి మూల పురుషుడు, సృష్టి అంతటికంటే కూడా ముందర ఉన్నటువంటి వాడు. ఆ మూలనున్నటువంటి వాడు. నిధిహి, మూల స్థానమైనటువంటి వాడు. నిధిహి, ఎందుకంటే ఆ నిధిలోంచే మళ్ళీ అన్నీ వస్తున్నాయి. ఆయన దానికి ఆధారమై ఉంటాడు, ఆయనే ఉంటాడు, మొట్టమొదట ఆయనే ఉంటాడు. అలాగే నిధి, అక్కడి నుంచి మళ్ళీ అన్నిటినీ సృజిస్తూ ఉంటాడు, అన్నిటినీ సృష్టిస్తూ ఉంటాడు. ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది, మళ్ళీ తిరిగి ఆయనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా ఒక సర్కిల్. ఈ సర్కిల్ అంతా స్టార్ట్ అవుతుంది, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోయి ఆగిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.